కాజగూడ కబ్జా కాండ హైటి క్షేత్రం మధ్యలో ఉన్న కాజగూడ గ్రామంలో ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములున్నాయి. కొన్నేళ్లు ఈ భూముల సంరక్షణపై దృష్టి సాధించకపోవడంతో పలుకుబడి కలిగిన పెద్దలు వాటిని అక్రమంగా మింగేసినారు. కాబట్టి 10,000 కోట్లకు విలువైన ఆస్తులను చాలా మంది ఇవి కబ్జా కాండగా తయారు చేసేసి దీన్ని కబ్జాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు దీన్ని అతి తొందరలో పట్టించుకొని ఈ కొన్నేళ్లుగా ఈ భూముల సంరక్షణపై దృష్టి పెట్టి పెద్దలు వాటిని ఆక్రమించేస్తున్నారు. పెద్దలంటే ఎవరో తెలుసు కదా, పాలిటిక్స్ రాజకీయ నాయకులు తప్ప, రౌడీ షీటర్లు తప్ప వేరులు చేయడానికి ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఇతరులు కూడా తమకు వీలైనంత రీతిలో మరికొంత భూమిని ఆక్రమిస్తున్నారు. సర్కారు స్థలాలు భారీ ఎత్తున చేజారిపోతున్నాయి. అధికారులు 1-2 సార్లు సర్వే నంబర్లో ఉన్న స్థలాలను హస్తగతము చేసుకుంటున్నారు. మొత్తంగా కాజగూడలో ప్రభుత్వ స్థలాన్ని చెరలోనే ఉన్నాయి. కాబట్టి ఇవి రౌడీ షీటర్లు, ఈ రాజకీయ నాయకులు ఈ అబండ హస్తాలతో వీళ్ళు కబ్జాలు చేస్తారు. కాబట్టి ఇక అధికారులు పట్టించుకొని అతి తొందరలో గవర్నమెంట్ భూమిని కాపాడవలసిందిగా. తర్వాత కాజగూడ సర్వే నంబర్ 27లో 70 ఎకరాల భూమి ఉంది. అయినా పేదలకు ఇది ఇంతకు ముందే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళా ఈ మిగతా స్థలం సంరక్షణకు లేకుండా ఖాళీగా ఉండడంతో అక్రమదారులు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. పలుకుబడి ఉన్న పెద్దలు కొందరు ఉన్నతాధికారులు అండదండలతో అక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ ల్యాండ్ ఉన్నదని తెలిసిన తర్వాత అక్రమంగా దీన్ని కబ్జా చేసుకొని దీనికి డమ్మీ డాక్యుమెంట్లు తయారు చేసి ఖాళీగా ఉండడంతో అక్రమదారులు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ విషయంలో అండదండలతో కొందరు అండదండలతో దృష్టి పెట్టి తాజాగా 15 ఎకరాలకు పైగా స్థలంలో నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇది ఇక్కడ ఉన్న తర్వాత 15 ఎకరాల్లో మొత్తం దీన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం జరిగింది. కాబట్టి ఎకరాల పైగా స్థలంలో నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు కింద ప్రారంభించిందంట. ఖాళీ ఉంటే చాలంతే, ఏదో ఒకటి నిర్మాణం చేపట్టాలి, దాన్ని కబ్జా చేయాలి, దాన్ని దండుకోవాలి. ఇదే రౌడీ షీటర్లకు ఈ రాజకీయ నాయకులకు వాళ్ళ అస్థాలతోటే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులను గిన భయపెట్టడం జరుగుతున్నది. ఈ విషయంలో స్థలము చనులు పనులు సాగించగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 1-2 సార్లు ఇప్పటికే గుర్తించి సదర్ సంస్థ మళ్ళీ భూమి చుట్టూ ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదంట. చూడండి, ఇంకా ఇప్పుడు ఇది ఒక అడవిలో లేదు, మంచి భూమి వాల్యూ ఉన్న ఏరియాలో కాజగూడలు అంటే ఎంత మంచి బంగారం అటువంటి భూమిని ఇలాంటి దళారులు కబ్జా చేసేసి ప్రభుత్వ భూమిని ఇలా దండుకుంటున్నారంటే దీనికి ప్రభుత్వ అధికారులకు ఇప్పటికైనా ఇంకా స్పందించడం లేదంటే ఎంత సిగ్గుచేట అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి.